హలో గైస్, అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది దివాళీ వ్లాగ్. సో నేనైతే మార్కెట్కి స్టార్ట్ అయిపోయాము. ఫ్లవర్స్ తీసుకొద్దాము అనని. దివాళీకి మేము ఇంట్లో రంగోలీ అయితే వేస్తాము. అందుకని ఫ్లవర్స్ తీసుకురావడానికి మార్కెట్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఫుల్ వర్షం, దానివల్ల స్ట్రీట్లో అమ్ముకునే వాళ్ళకి కష్టమే. ఇంకా ఈ ఫెస్టివల్ ఎలా జరుగుతుందో ఏమో చూడాలి. ఇంకా ఫ్లవర్స్ తీసుకొని నేనైతే మురళీకృష్ణకి వెళ్ళిపోయాము. నెల్లూరులో లోకల్లో ఉండే వాళ్ళకైతే తెలుసు మురళీకృష్ణ స్వీట్స్ ఎంత ఫేమస్ అనేది. సో నాన్ లోకల్స్ ఎవరైనా మన వీడియోస్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా మురళీకృష్ణలో స్వీట్ అయితే తినండి. ఇంకా అక్కడ ఫుల్ రష్ ఉంది, కానీ నేను అక్కడే తీసుకోవాలని చాలా కష్టపడి తీసుకొచ్చాను. ఎందుకు అంత కష్టపడ్డానంటే నా హైట్కి కౌంటర్ హైట్కి చాలా డిఫరెన్స్ ఉంది. కౌంటర్లో ఉండే వాళ్ళు నాకు కనిపిస్తున్నారు, కానీ నేను వాళ్ళకి కనిపిస్తున్నానా లేదో తెలియదు. ఫుల్ రష్ ఉన్నింది, కానీ అక్కడే తీసుకోవాలని పట్టుపట్టి తీసుకొచ్చాను. మా హస్బెండ్ ఇంకెక్కడైనా తీసుకోవచ్చు కదా, అక్కడ ఫుల్ రష్ ఉంటుంది, ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాల్సి వస్తుంది అన్నా కానీ లేదు, కాంప్రమైజ్ అయ్యేదే లేదు అని ఇంక అక్కడికి వెళ్ళాను అనమాట. వాళ్ళు అసలు చూడట్లేదు, కానీ సాధించుకొని వచ్చేసాను. ఇంక ఇంటికి వచ్చి రంగోలీ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ 4:35 అయిపోయిందనమాట. ఇంకా రంగోలీ అంతా కంప్లీట్ చేసుకొని మన దివాళీ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేయాలి. ఇంకా పిల్లల్ని అందరినీ ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంకా నేను రెడీ అవ్వాలి. చాలా ప్రాసెస్ ఉంది. ఇంకా కంప్లీట్గా రంగోలీ అయితే ఫినిష్ చేశాను. దేవుడి దగ్గర కూడా పూలన్నీ పెట్టేసి ఇంకా మొత్తం అలంకరించేసాను అనమాట. ఇంకా అదే టైంలో మా అత్తమ్మ పిల్లలకి స్నానాలు అవన్నీ చేపిస్తూ ఉంది. ఇంకా నేను వాళ్ళని రెడీ చేసి మనం రెడీ అయిపోవాలి. సో మా పిల్లల్ని రెడీ చేసేసాను అనమాట. ఆ వీడియో క్లిప్పింగ్ అయితే తీయలేదు. ఇంకా పూజ అవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో మీ ఇంట్లో దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి ఒక్కరూ సేఫ్ దివాళీ చేసుకోవాలి అని అయితే నేను కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలియదు. మాక్సిమం నాకు తెలిసి దివాళీ అయిపోయిన తర్వాత ఈ వ్లాగ్ వస్తుంది. ప్రతి ఒక్కరూ సేఫ్గా ఉన్నారని అయితే అనుకుంటున్నాను. చక్కగా పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా దీపాలు కూడా అన్నీ పెట్టుకున్నాం అనమాట. ఆల్మోస్ట్ 7 అయిపోయింది మా పూజ కంప్లీట్ అయిపోయేసరికి. ఇంకా నేను చక్కగా రెడీ అయిపోయి ఇంకా బయట అన్ని దీపాలు పెట్టడానికి వెళ్తూ ఉన్నాను అనమాట. అప్పటికే అందరు దీపాలు పెట్టేశారు అండ్ దివాళీ కూడా స్టార్ట్ చేశారు. ఇంట్లో మన రంగోలీ ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో చాలా కష్టపడి వేశాను, నేను ఒక్కదాన్ని వేశాను కాబట్టి చాలా టైం అయింది. ఎవరైనా హెల్ప్ ఉండుంటే కొంచెం ఫాస్ట్గా అయి ఉండేది. హెల్ప్ లేకపోయినా మా పిల్లలు మధ్య మధ్యలో హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళు. అంటే వాళ్ళు తెలిసిందే కదా, హెల్ప్ అంటే డిస్టర్బ్ చేయడం. అలా సింపుల్గా కొన్ని క్రాకర్స్ అయితే కాల్చి మా దివాళీ అయితే అలా హ్యాపీగా సేఫ్గా చేసుకున్నాము. ఏ పండుగైనా చిన్నప్పుడే బాగుంటుంది అనమాట. ఆ ఎగ్జైట్మెంట్ పెద్దవాళ్ళకి అస్సలు రాదు. దేనికోసం అయినా కానీ ఎప్పుడెప్పుడు క్రాకర్స్ ఇస్తారా అని పిల్లలు వెయిట్ చేస్తూ ఉంటారు కదా. ప్రతి ఒక్క ఫెస్టివల్ వాళ్ళలో ఉన్న ఎగ్జైట్మెంట్ మనకైతే రాదు. ఇంకా అదైతే చెప్పగలను. ఇంకా మా దివాళీ సెలబ్రేషన్లో అయితే మా ఇద్దరు పిల్లల్లో ఒకరికి చూస్తే అతి భయం మా పెద్ద పాపకి. ఇంకా చిన్న పాపకు చూస్తే ఏమో అస్సలు భయమే లేదు. ఇంట్లోకి తీసుకెళ్ళాలంటే అసలు రాను అని ఏడుస్తూ ఉందన్నమాట. ఆల్మోస్ట్ 2 అవర్స్ నుంచి బయటే ఉన్నా కానీ ఇంట్లోకి రాదంట. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఏదో క్రాకర్స్ ఇచ్చారంట, అది ఏంటనేది అర్థం కాలేదు. ఫుల్ భయం వేసిందనమాట. అసలు దానికి ఎలా కాల్చాలా, ఏం అంటే బ్లాస్ట్ అవుతుందా, ఫ్లవర్స్ వస్తుందా ఏంటనేది కూడా అర్థం కాలేదు. సో ఫైనల్గా ధైర్యం చేసి అయితే పెట్టేశారు. ఇది మా దివాళీ వ్లాగ్. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అప్పుడు మన వీడియో ఎక్కువ మందికి రీచ్ ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్.